మంగ్లీకి సంబంధించిన కేసులో ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ అయింది, దాంట్లో నిందితులు ఎవరెవరు? మంగ్లీకి సంబంధించినటువంటి కేసులో ప్రధాన నిందితురాలు మంగ్లీ, తర్వాత రమావత్ మధు, మూడో నిందితుడు మంగ్లీ తమ్ముడు శివ, తర్వాత భరత్ చౌహాన్, అదేవిధంగా శైలజ చౌహాన్. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో వేణు ఉడుగుల గారి పేరు కూడా ప్రస్తావనకు వస్తుంది. అయితే వాస్తవానికి ఈ కేసులో వేణు ఉడుగుల గారికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఏంటంటే మామూలుగా ఆర్బిట్రేషన్కి ఏదైతే మంగ్లీ వాళ్ళ అడ్వకేట్ ద్వారా నాకు ఫోన్ చేసి సార్ మీతో మాట్లాడాలి సార్, మరి నన్ను ఒకసారి సమయం ఇవ్వండి సార్, టైం ఇవ్వండి సార్ అని అడిగినప్పుడు డైరెక్టర్ వేణు ఉడుగుల గారికి కూడా నేను బాగా పరిచయం. సో వేణు ఉడుగుల గారు కూడా ఫోన్ చేసి ఏమేమి సుబ్బారావు గారు ఏంటి విషయం, సుబ్బు గారు ఏమేమి సుబ్బు గారు ఏమైంది విషయం అంటే ఇట్లా జరిగిందంటే, ఎందుకు సార్ మాట్లాడతారండి, ఎందుకు సమస్యను సావధానంగా పరిష్కరించుకుంటూ పెద్ద చేయటం ఎందుకని చెప్పేసి ఆయన మాట్లాడితే సరే వస్తాను సార్ అని చెప్పేసి బాధితులందరినీ తీసుకొని పంజాగుట్టలో పూజా నాగేశ్వర గారి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అంతా కలిసి మాట్లాడారు. నేను కంప్లైంట్లో అంటే పోలీసులు అడిగారు వివరాలు అడిగేటప్పుడు మరి ఎవరెవరు ఉన్నారంటే వేణు ఉడుగుల గారు కూడా ఉన్నారు అని రాశారు. సో దాన్ని ఏం చేశారంటే కొన్ని ప్రధాన మీడియాలు ఇందులో వేణు ఉడుగుల గారి మీద కూడా ఎఫ్ఐఆర్ అని చెప్పారు. దీంట్లో ప్రధాన నిందితులు మంగ్లీ, రమావత్ మధు, ఎవరైతే ఈ డబ్బులు మెయిన్ స్కామర్ ఉండో రమావత్ మధు, మంగ్లీ తమ్ముడు శివ, అదేవిధంగా శైలజ చౌహాన్, భరత్ చౌహాన్, వేణు ఉడుగుల గారు, పూజారి నాగేశ్వరరావు గారు, తిరుమలు, తర్వాత మిగతా మా ఫ్రెండ్స్ పేర్లన్నీ రాసి వాళ్ళందరూ ఏంటంటే అందరూ అక్కడ ఉన్నారు ఐ విట్నెస్లని. సో కాబట్టి దీంట్లో వేణు ఉడుగుల గారి పాత్ర లేదు, వీళ్ళ మీద మాత్రమే ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు ప్రధాన నిందితురాలు మంగ్లీ అన్నప్పుడు మరి ఆమె ఏ1 పెట్టకుండా ఎందుకు? అది పోలీసులకి నేను రాసిచ్చిన పిటిషన్ మీరు చూసినట్లయితే నేను ప్రధానంగా మంగ్లీ మీదే రాసుకుంటూ వచ్చా. కానీ మంగ్లీ మీద ఏ1 చేయకుండా మంగ్లీ ఏ5 అయ్యింది. నేను దాని గురించి కూడా అడిగితే పిటిషన్లో మనం ఫస్ట్ రాసిన దాని మీద విషయం గురించి అన్న దగ్గర ఆ టాపిక్ అంటే ఆ కాంటెక్స్ట్ తీసుకొని రాశారట. నేను బ్యాక్ సైడ్ రాసిన దాన్ని వీళ్ళు చూడలేదట, దాన్ని మార్పులు చేయడానికి అవకాశం ఉందని అడిగితే న్యాయ నిపుణులు పర్యవేక్షణ చేసిన తర్వాత చేద్దాం సార్ అన్నారు. అంటే దాంట్లో మంగ్లీ ఏమంటుంది? మంగ్లీ నన్ను బెదిరించింది, జిగుప్సాకరంగా మాట్లాడింది, నువ్వెంత నీ లెక్కెంత అన్నట్టుగా మాట్లాడింది. నువ్వు అంటే ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు తీస్తూ నువ్వు ఆయన తెలుసా, ఆయనకు నీ గురించి అడిగితే నీ గురించి అడిగితే తెలియదన్నారే, మీరు ఏంటి చిన్న అడ్వకేటా, ఓకే నువ్వు జూనియర్ అడ్వకేటా అని ఎట్లా మాట్లాడింది. నేను ఎందుకు ఫోన్ చేశా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు ద్వారా అమ్మ ఇప్పుడు ఎవరైనా ఒక పేరు బదనాం అవుతుంది అని అంటే ఒక యాజ్ ఏ అడ్వకేట్గా నేనేమనుకుంటా, అరే ఏంటి అసలు విషయం తెలుసుకుందని ఎవరన్నా అడుగుతారు. సో ఈ అమ్మాయి నిందితులు అంటే బాధితులందరూ కూడా ఈ నిందితుల మీదే పేర్లు చెప్తుంటే అసలు ఈ విషయం ఏంటి, ఆవిడ వే ఆఫ్ వెర్షన్ ఎలా ఉంది తెలుసుకుందామని మళ్ళీ నేను ఫోన్ చేయలే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా కాన్ఫరెన్స్ కల్పించి ఆయన మధ్యవర్తిత్వంలో మాట్లాడడం జరిగింది. సో మాట్లాడిన తర్వాత ఆవిడ అరగంటకి మాట్లాడింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఆమె తిట్టారు, ఏంటి ఇట్లా మాట్లాడుతుంది ఏంటి సుబ్బు గారు, వదిలేండి సార్ ఇలాంటి వాళ్ళు ఎట్లే ఉంటారని చెప్పేసి మాట్లాడిన తర్వాత నేను అక్కడ నుంచి ప్రెస్ మీట్ పెట్టడం, బాధితులందరినీ తీసుకురావటం, వాళ్ళకి ఎలా అన్యాయం చేశారు, ఎవరు పేరు చెప్తే వీళ్ళు పెట్టుబడులు పెట్టారు, దీంట్లో ప్రధాన నిందితులు ఎవరు అని చెప్పేసి అదన్నీ మీడియాకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మీడియా మంగ్లీ ఈ వీడియోలు ఎప్పుడైతే ఇంటర్వ్యూలు రిలీజ్ అయినాయో ఇక అప్పటి నుంచి కంటిన్యూస్గా నాకు ఇక పదుల సంఖ్యలో మెసేజెస్ చేసింది అన్నట్టు, పదుల సంఖ్యలో మెసేజెస్ చేసింది. అసలు విపరీతంగా ఎట్లా అంటే సార్ మమ్మల్ని ఇగోండి ఇది మంగ్లీ చేసిన ఫోన్ కాల్స్ లిస్ట్ కంటిన్యూస్గా, వై ఆర్ యూ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్ అని చెప్పేసి నేను తిట్టినప్పటికీ కూడా ఆవిడ ఎన్నోసార్లు ఇగోండి ఇవన్నీ కూడా ఇది మంగ్లీ చేసిన కాల్స్ లిస్ట్ కంటిన్యూస్గా తన కాల్స్ చేస్తూనే ఉంది. తర్వాత ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించింది, తర్వాత చాలామంది పెద్ద వ్యక్తులతో ఫోన్లు చేయించింది. విపరీతంగా నన్ను అంటే ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేసింది. వాళ్ళ అడ్వకేట్ సార్తో నాకు డబ్బులు కూడా ఆఫర్ చేసేది. ఈ విషయాన్ని కూడా నేను మీడియాకి వెల్లడించే ఆఫర్ చేస్తే నేను అన్నా నాకొద్దు సార్, నేను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇప్పించండి అని అన్న. ఇవన్నీ కూడా మా క్లయింట్ల సమక్షంలో అంతా జరుగుతుంది. సో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నేను కేసు పెట్టినప్పుడు వాళ్ళు ప్రాథమికంగా ఈ ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ అన్నీ తీసుకున్నాకే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. నేను ఈ కేసుని పోయిన నెల అంటే మార్చి 27వ తారీఖు కంప్లైంట్ ఫైల్ చేశాను. సో అది మొన్న ఏప్రిల్ 7వ తారీఖు ఎఫ్ఐఆర్ అవడం జరిగింది. నేను అదే అడిగా పోలీసు వాళ్ళని ప్రతిసారి అదే అడిగితే, సార్ హాలిడేస్ వచ్చినాయి సార్, శ్రీరామనవమి వచ్చింది సార్, ఈస్టర్ పండుగ వచ్చింది సార్, గుడ్ ఫ్రైడే వచ్చింది సార్, కోర్టు పర్మిషన్కి వెళ్ళింది సార్, వస్తుందని చెప్పేసి ఇలా చేసి A1గా ఉన్న మంగ్లీ A5గా రూపాంతరం చెందింది.